మీ అందరికీ ముందుగా ఈ కాటన్ మ్యూజియం చూపించే ముందు మీకు పార్ట్ 1లో వచ్చేసి మొత్తం లోపల పై అంతస్తులో మాత్రమే తీశాను. పిల్లలు చాలా గోల్ చేస్తున్నారు. ఇవి రియల్ ఫిరంగులు అనమాట. ఇలా ఉంటాయి. ఇందులో ఒక రాయ్ లాంటిది గుండు లాంటిది వేస్తారు. అక్కడి నుంచి కొడితే అవి పేలి ఇలా అదే వచ్చింది అనమాట. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న శిల్ప సౌందర్యం ఈ విధంగా లేదండి. ఇలా నునుపు దాంట్లో ఆకృతి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఆ విధంగా ఇది ఫస్ట్ నుంచి ఈ ఫిరంగులు బాగున్నాయి. కాకపోతే ఇవి మనం తయారు చేసి పెట్టారు అనుకుంటాం ఆర్టిఫిషియల్, కానీ ఇదంతా రియల్ అనమాట. చాలా హాట్గా ఉంది. ఇంకా మీకు ఇది వచ్చేసి రాయి మీద పెట్టి కట్టారు 2 ఫ్లోర్లుగా. 2 ఫ్లోర్లలో రూములు విభజించారు. విభజించిన క్రమంలో ఇలా ఉండిద్ది. పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. మీకు మొత్తం చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ నిమిషం అయిపోయింది. గొప్ప విషయం, ఈ గోదావరి ఎక్కడ పుట్టి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రవహిస్తుంది అనేది మనకు క్లియర్ కట్గా ఈ పిక్చర్స్లో అర్థమవుతుంది. అది జ్యోతిర్లింగాలేమో ఇవన్నీ. అంటే ఇది ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి సముద్రం దాకా ఇది అనేది ప్లాన్ చేశారు. అసలు దీని అంతటికి ముఖ్య కారకుడైన కాటన్ అనే ఆయన ఈయన. ఇది రాయా లేకుంటే కాంక్రీటా లేదు, ఇది అచరాల రాయి. ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో చెడిపోయినట్టుంది. అయినా బాగుంది. అక్కడ దర్పసుందరి అంటే ఆహార్యంతో నిండిన ఒక స్త్రీ అని అర్థం. ఈ 2 అంతస్తుల బిల్డింగ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఇది బయట నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది. లోపలికి వెళ్తే ఇంకా అందంగా ఉండిద్ది. కానీ అసలు వీళ్ళు ఆ చెక్క కానీ ఇవి అన్నీ తయారు చేసిన విధానం, అసలు దీన్ని చూస్తుంటే మనం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఈ గోదావరి కట్టని అదే ధవళేశ్వరం ఆనకట్టని కట్టిన తర్వాత ఈ విధంగా పుష్కలంగా ఊర్లని సస్యశ్యామలం చేశారని ఈ ఆకృతులు మనకు తెలియజేస్తాయి అన్నమాట. అప్పుడు ఈ ఆనకట్టకు సంబంధించి ఏవైతే వాడారో వాటికి సంబంధించిన కొన్ని ఒరిజినల్ వస్తువులు, యంత్రాలు ఇవి. దీనికి సంబంధించిన కొద్దిగా వీటి పేరు కానీ అవి కానీ ఇక్కడ ఉన్నాయి. ఇవి మీరే చదివేసేయండి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఇందులో కూడా ఉన్నాయన్నమాట. ఇవి మీకు చూపించలేదు టైం లేక. ఈ యంత్రం చూడండి. ఈ యంత్రం ఎందుకు వాడారో మీకు కొద్దిగా చదివి వినిపిస్తాయి. ఈ యంత్రం ఆనకట్ట గర్భంలో ఇసుక కూరి నింపుటకు గాను 4 అంగుళముల రంధ్రము వేటుకు వాడబడినది. అంటే ఈ యంత్రం ఇట్లా ఉండిద్ది అనమాట. నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, ఎవ్వరు లేరు, ఏంది సింగిల్గా ఉన్నాను, నేను ఒక్కనే వచ్చేసాను ఇక్కడికి ఏంటి అనుకున్నాను. కానీ ఇక్కడ టైం అయ్యే కొంది ప్రజల ఆదరణ పెరిగిపోయింది. ఇది వచ్చేసి సానపట్టు యంత్రం అంట. 1863 సంవత్సరంలో ఆనకట్ట పనిముట్లు సానపట్టిన యంత్రము, గ్రైండర్. అంటే అప్పట్లో బలవంతమైన మనుషులు ఉండేవాళ్ళు. ఇది ఒకటి. అప్పుడు నిజాయితీగా ఉండేదన్నమాట. ఇది రాయి. ఓహో, సాన్ అంటే ఇదన్నమాట. కత్తి నూరుతారు కదా పదును కోసం, అలాంటిది ఇది. కాకపోతే ఇప్పుడు ఈ మ్యూజియాన్ని ఇంకా కొంచెంగా అభివృద్ధి చేయాలి. ఇంకా ప్రజల్ని అట్రాక్టివ్గా ఉంచడానికి నుంచి ఈ యంత్రం ఆనకట్ట తలుపులకు రివిట్లు చేయుటకు కొరకు వాడబడిందంట. ఈ యంత్రాలు మొత్తం ఇనుముతోనే ఉన్నాయి, కానీ మరి ఇవి అంత ఇదిగా మనకు అనిపించట్లేదు. కానీ అప్పట్లో వాళ్ళకి ఇది అనిపించేయేమో. ఈ యంత్రం వచ్చేసి చాలా చిన్నగా ఉంది. ఈ ఆవిరి యంత్రము కృష్ణా ఆనకట్ట తలుపుల రివిటింగ్ పనులకు వాడబడిందంటే. కృష్ణ అంటే విజయవాడ దగ్గర ఉండే ప్రకాశం బ్యారేజ్. ఈ యంత్రం చాలా పెద్దది. అసలు ఈ యంత్రం ఎందుకు ఏంది కథ అనేది నేను ముందే చదివేశాను. ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ముందుగా దీని గురించి మీరు చదివేయండి. నేను ఇక్కడ నుంచి చూసేస్తాను. అంటే ఇది ఇక్కడ నుంచి ఏదైనా అగ్గి లాంటిది ఏమైనా తయారు చేసి ఇక్కడ నుంచి ఆవిరి వచ్చేసేసి ఇలా దీని నుండి ఇలా బయటికి వచ్చేటట్టుంది. ఏదో ఆవిరి యంత్రం అయి ఉండొచ్చు. ఇక్కడ పిక్చర్ క్లియర్గా నేనే చదవలేదు. ఇందాక పార్ట్ 1లో మీకు చూపించాను కదా. ఈ యంత్రం అనేది రాళ్ళని పనిముట్లని అన్నిటిని తీసుకొని వస్తారనమాట. దీనిలో లాగుతూ వస్తారు. ఇంకా ఉన్నది 30 సెకండ్స్లో. ఈ 30 సెకండ్స్లో మీకు ఇదంతా చూపించలేను. మొత్తానికి నేను కూడా ఈ వీడియోలో స్థానం అనేది వచ్చింది. పిల్లలు ఇప్పటిదాకా ఈ గుర్రంతో ఆడుకున్నారు. నేను చూసేసాను మొత్తం. అయిపోయిందా? ఇంకెన్ని సెకండ్లు ఉంది? పిల్లడు కొత్త కాబట్టి కనుక్కలేక వెళ్ళాను. 50 సెకండ్స్. ఓకే.